హైదరాబాద్ లో ఈ నెల 10వ తేదీన జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బీజేపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓరుగంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వివరిస్తూ త్వరలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. దళితుల పక్షపాతి నరేంద్ర మోడీ అని మాట్లాడుతూ భారత ప్రధానిగా మూడోసారి ఎన్నికైన తర్వాత తెలంగాణకు వస్తున్న నరేంద్ర మోడీ సుమారు రూపాయలు 8,000 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రిగా మూడవసారి ఎన్నికైన సందర్భంగా ఈ దేశంలో స్వేచ్ఛకు, సంతోషానికి అవధులు లేకుండా పోయిన సందర్భాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారి యొక్క నాయకత్వ పటిమకు గుర్తుగా నిలుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో మూడవసారి ప్రధానిగా ఎన్నికైన తరువాత తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా వస్తూ 8,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఆ యొక్క ప్రాజెక్టులను ఈ జాతికి అంకితం చేయడానికి వస్తున్న సందర్భంగా వారికి ఈ తెలంగాణ భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో దళిత జాతి పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ దేశంలో దళితుల అస్తిత్వమే ప్రశ్నార్థకమై దళితుల ఆత్మగౌరవానికే సవాళ్ళు ఎదురైనప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీ పట్ల నేనున్నాను, మీకోసం నేను పనిచేస్తానని చెప్పి దళితుల పక్షాన నిలబడ్డ సందర్భాలు అనేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యావత్ దేశంలో దళితుల యొక్క గౌరవాన్ని, ఖ్యాతిని పెంచడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 24 గంటల సమయాన్ని వెచ్చించి పనిచేస్తున్నాడని చెప్పి సంతోషంగా, గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి దళిత సమాజం, దళిత ఓటర్ల పక్షాన నరేంద్ర మోడీ గారు నిలబడుతున్నారు, భవిష్యత్తులో కూడా నిలబడతారని బలంగా విశ్వసిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్లకు సంబంధించినటువంటి ప్రజలకు ఆహార ధాన్యాలు 5 కిలోల చొప్పున అందించి దాంట్లో ప్రధానంగా మిక్కిలుగా ఎక్కువగా అధికంగా ఉన్నటువంటి దళితుల కడుపు నింపుతున్నాడని చెప్పి ఓ దళిత బిడ్డగా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈ దేశంలో దళితుల పక్షానే కాకుండా బీసీల పక్షాన నిలబడి బీసీల కోసం కూడా నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నటువంటి సందర్భాలు అనేకమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో దళితులకే కాదు, బీసీలకే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకైనా, అన్ని వర్గాల మతాల ప్రజలకైనటువంటి ఆదర్శమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 60 ఏళ్లు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అవమానించి అత్యంత ఘోరంగా, హీనంగా రాజకీయాలలో శూన్యం చేసినటువంటి సందర్భాలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. 1990 సంవత్సరంలో అప్పుడున్నటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంతో ఆ రోజు ఆ కూటమిలో లేనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టి భారతరత్న ఇచ్చేదాకా కొట్లాడి ఇప్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా దళితులకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అడుగడుగునా దళితులకు అన్యాయం చేసి దళితుల కన్నులతో వాళ్ళ కడుపు నింపుకున్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించడానికి కనీసం వారికి ఒక్క క్షణం కూడా ఆలోచన రాలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే 10వ తారీఖున జరిగేటటువంటి మోడీ గారి బహిరంగ సభలో వేల లక్షల కోట్ల సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా అక్కడికి చేరుకొని ఆ సభను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 తారీఖు నాడు పెరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నాడు. దానికంటే ముందు మొన్న జరిగిన ఎలక్షన్లల్లో అస్సాం కావచ్చు, పాండిచ్చేరి కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రము సెన్సేషనల్ సృష్టించింది. ధర్మానికి అధర్మానికి జరిగిన ఎలక్షన్. ఎందరో బంగ్లాదేశీయులు, లక్షలాది మంది బంగ్లాదేశీయులు అక్కడ పశ్చిమ బెంగాల్లో అడ్డేసి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్నో విధంగా చేసినప్పటికీ కూడా ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించిన ఘనత పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా అస్సాంలో కావచ్చు,
పాండిచ్చేరిలో కావచ్చు. ఇవాళ ఏదైతే మా యొక్క భారతీయ జనతా పార్టీ లీడర్ వాళ్ళ యొక్క పర్సనల్ పిఏని ఇంతకుముందు నేను రాంగారంగా మన సోషల్ మీడియాలో చూసిన, ఆ మమతా బెనర్జీ యొక్క వాళ్ళ యొక్క గుండాలు ఆయనని హత్య చేసినట్టు నేను ఇంతకుముందు చూసిన. ఇంకా ఈ మమతా బెనర్జీ అధికారంలో ఉన్నారు అనుకుంటుందని నేను అడుగుతున్నా. నీ పని అయితే నేను ఇంటికి పోతున్నావు, నిన్ను చిత్తుగా ప్రజలు బెంగాల్ ప్రజలు ఓడించారు. మీరు నోరు మూసుకొని చక్కగా ఇంటికోవాలి, కానీ ఇంకా ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఇంకా తీవ్రమైన పరిణామాలు బెంగాల్ ప్రజలు మిమ్మల్ని క్షమించారు, ఊరుకోరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇవంతా కూడా భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో ఘన విజయం సాధించి 3 సార్లు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడికి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వస్తున్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాము, స్వాగతం చెప్తున్నాము, సుస్వాగతం చెప్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమో, ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ తెలంగాణలో ఇవాళ మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, 14th ఫైనాన్స్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, ఏమైనా నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తోటి నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేని ఒక్క రోజు కూడా గడిచే పరిస్థితి లేదు. జీతాలు చక్కగా ఇస్తలేడు. ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీలో కావచ్చు, ప్రతి మున్సిపాలిటీ కావచ్చు, మొన్న రీసెంట్లీ 70-80 కోట్లు మన జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చినాయి. అదేవిధంగా మన కోట్ల మిడ్పల్లి మున్సిపాలిటీకి 30 crores వచ్చినాయి. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఈ యొక్క మన భారతీయ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు అన్ని నడుస్తున్నాయి. మన గౌరవ ప్రధానమంత్రి గారు మన 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మన హైదరాబాద్కి వస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నేను ఈ యొక్క జగిత్యాల జిల్లా శాఖ తరఫున ప్రతి కార్యకర్తకు, సోదరులకు, ప్రజలందరికీ నేను ప్రత్యేకంగా నేను మనసు పూర్తిగా మీకు నన్ను వేడుకుంటే మీరు అందరూ కూడా తప్పకుండా పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఈ యొక్క సభను లక్షలాదిగా మీరు అందరు తరలి వచ్చి అతి పెద్ద సంఖ్యలో వచ్చి మీరు ఆ యొక్క సభను పెద్ద గ్రాండ్ సక్సెస్ చేస్తారని, పెద్ద విజయవంతం చేస్తారని నేను మనసు పూర్తిగా మరొకసారి భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యకర్తలకు, ప్రజలను నేను ప్రత్యేకంగా కోరుతున్నా. అందుకోసం మీ యొక్క అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ యొక్క మీరు మాకు సహకరించినందుకు పత్రికా విలేకరులకు, సోషల్ మీడియాకు, ప్రింట్ మీడియాకు మీకు మరొకసారి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.